ప్రస్తుతం బొబ్బిలి సభలో రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఓడిపోతామని అర్థమైపోయింది. సినిమా అయిపోయింది. ఓడిపోతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓడిపోతారు అంటే చేలిపైకి చెప్పండి. వాళ్ళు ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుంది, పార్టీలు కాదు. ఈ పోరాటం సైకో జగన్ కి 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో రాష్ట్రం గెలవాలన్నా సైకో గెలవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం గెలవాలనా లేదా? అందుకే ఇది అర్థమైపోయింది, సీన్ తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తుంది, ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా చూసారా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం? చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఎట్టుంటాడంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతే కదా. మొన్నటి వరకు ఏం చేశాడు, 38 మంది ఎమ్మెల్యేలని లిస్ట్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్లు చేశాడు. దాంట్లో మంత్రులందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి సీట్ ఇవ్వాల. కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఐటీ అంటే కోడిగుడ్డు అంటాడు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు. నేను అడుగుతున్నా, ఒక మంత్రిగా నీ నియోజకవర్గ ప్రజల్ని మెప్పించలేని మీరు అక్కడ చెత్త అని ప్రూవ్ అయిన తర్వాత ఇంకొకటి ఇక్కడ పోతే బంగారం ఎట్లా అవుతుంది తమ్ముళ్ళు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో బంగారం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో వేస్ట్ ఇంకొక నియోజకవర్గంలో బెస్ట్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే రాజాంలో ఒక ఎమ్మెల్యే ఆయన ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎక్కడికి? పాయకారావుపేటకి ట్రాన్స్ఫర్. గొప్పడే కదా ఈ ముఖ్యమంత్రి. అయితే ఆయనకు కావలసిన అగ్రవర్ణాలు చెయ్యలేడు. వాళ్ళు తంతారు. వాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నాడు. బాబు నువ్వు మాత్రం ఉండాయా అని వాళ్ళని అడుక్కుంటున్నాడు. అంటే ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు నాయకులు కాకూడదు. ఎవరిని నాయకత్వాన్ని ఇవ్వనీయకుండా చేసే దుర్మార్గమైన ఆలోచన. ఇదే సామాజిక న్యాయం. ఆ సామాజిక యాత్ర కూడా ఇదే. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీకు 80 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు 80 చోట్ల ఓడిపోతున్నారంటే ఇంకా గవర్నమెంట్ మందే తమ్ముళ్ళు, దాని గురించి ఆలోచనే లేదు. కానీ అట్లా అని చెప్పి మీరు గాని ఎక్కువ నమ్మకంతో ఇంట్లో పడుకుంటే ఈ దుర్మార్గులు దొంగ ఓట్లు కూడా చేర్పించడానికి పోయారు. నిన్ననే కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాం, వాస్తవాలన్నీ చెప్పాం. వాళ్లే ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మా జీవితంలో ఇన్ని కంప్లైంట్సే చూడలేదు, ఇదేంటి ఇక్కడ ప్రభుత్వం ఇట్లుందని కడాన కలెక్టర్ని ఎస్పీల్ని గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు కూడా మీరు చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఓట్లకు కూడా దొంగలు పడ్డారు, నేరస్తులు వచ్చారు. మళ్లీ కోరుతున్నా, ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు చెక్ చేయండి. తమిళ్లో యువత ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజా చైతన్యం తీసేరండి. అదే మరి ఒక గ్లాసు కూడా తీసుకెళ్ళండి. నీళ్లు తాగాలనుకుంటే ఆ గ్లాసు కూడా ఉపయోగపడుతుంది, చేయాలి. కాబట్టి ఈ ప్రజా చైతన్యం కోసం మళ్లీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే
ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. ఎంత ఇదంటే కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడు. ఎక్కువ తిడితే బూత్ శ్రీ, ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న, బూత్ భూషణ్, బూత్ సామ్రాట్. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు. పోటీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. తిట్టు నీకు పదవి ఇస్తా, తిట్టు నీకు సీట్లు ఇస్తా. ఇది రోత రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వేల కేసులు పెట్టారు, ఎంతవరకు చేశారో మీరే చూశారు. బొబ్బిల్లో చిన్నప్పలనాయుడు ఉన్నాడు. పాపం ఆయనకి చెరువులు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు అన్ని కావాలి. అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తా ఉంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అంగన్వాడీలు పనిచేసేది, పోరాటం చేసేది కడుపు కోసం పోరాటం చేస్తున్నారు. నేను ఇచ్చా వాళ్ళకు 4,000, 5,000 ఉంటే 12,000, 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళు ఎస్మా చట్టాన్ని తీసుకొని ఉద్యోగాలు తీసేస్తాడంట. నీ ఉద్యోగమే తీసిపోతున్నారు రేపో ఎల్లుండో. వాళ్ళ ఉద్యోగాలు ఏం తీస్తావు నువ్వు? అందుకే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్నే ఉన్నాడు. అందరినీ కూడా నేను చూశాను. ఇక్కడ 7 మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితి. కొంచెం కడాన హెచ్చర్లు అయితే ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుని, ఆ ఆత్మహత్య చేసుకుని నోటు కూడా పెట్టాడు, సూసైడ్ నోటు పెట్టారు. నేను అడుగుతున్న సిగ్గు లేదా ముఖ్యమంత్రి మీకని? నీదే కదా సాక్షి పేపరు. నీ విలేకరిని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన నీ ఎమ్మెల్యే పైన, అందులో ఎస్సీ అనుకుంటానాయన, ఎందుకు కేసు పెట్టలా? అంటే నువ్వు ఎంతమందిని బలేస్తావని అడుగుతున్నా. ఇలాంటివి చాలా జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు వచ్చా. పండగ సమయంలో ఒకటే కోరుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు. బొబ్బిల్లో అన్నా క్యాంటీన్ నేనే చెప్పా పెడతామని చెప్పి, విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. విజయనగరంలో మనం కట్టిన 4,000 టిట్కో ఇండ్లు రంగేసుకున్నాడు, రంగుల పిచ్చోడు. ఇల్లు మాత్రం పూర్తి చేయలా. మళ్లీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పార్వతీపురంలో నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా సిక్ చేశారు. దాన్ని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడే ఒక రైతు బజార్ ఎప్పుడో పెట్టాను నేను. రైతు బజార్లు, ఆ రైతు బజార్ కావాలని కోరారు. తప్పకుండా బొబ్బిల్లో రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. బాడంగి మండలంలో గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెన కావాలన్నారు, ఇది కూడా పరిష్కారం చేస్తాం. నెల్లి మండలంలో జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు. రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు, ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మళ్ళా నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది. ఏ రోడ్డని కాదు, ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం, మళ్లీ కాపాడుకుందాం. సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే స్వర్ణ యుగానికి సంకల్పం చేయండి. ఈ స్వర్ణ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు ఆనందంగా ఉండాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, రైతు రాజ్యం రావాలి.
పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా ఉండే సమస్యలని అడుగుతున్నా. మంచి ఎండ, ఆఖరి కూడా 1 గంటకి ఇంట్లో భోజనం చేసేవాళ్లు, నా కోసం భోజనం కూడా లేకుండా మీరు ఈ విధంగా ఉన్నారంటే, ఇది చూసిన తర్వాత ఒక్కరు కదలలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ పార్లమెంట్ లో 7 సీట్లకు 7 సీట్లు మనమే గెలవాలి. మళ్లీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి. విజయనగరం అభివృద్ధి కావాలి. అందుకే నేను అడుగుతున్నా, రా కదిలిరా అని పిలిచినప్పుడు తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే మీరు పిడికిలి బిగించి చెప్పాలి, రా కదిలిరా అని. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదలిరా, తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి రా కదలిరా, మన బిడ్డల ఉద్యోగాల కోసరం, రా కదలిరా, ఆడబిడ్డల రక్షణ కోసరం, రా కదలిరా, ఉత్తరాంధ్ర రక్షణ కోసరం, రా కదలిరా, రైతాంగ సమస్యల పరిష్కారం కోసరం రా కదలిరా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసరం రా కదలిరా. చాలా సంతోషం. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. నేను తెలుగుదేశం జనసేన అంటాను, మీరు ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన, ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన, ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన. ఐక్యత వర్ధిల్లాలి. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్. అమర్ రహే. చాలా సంతోషం, తృప్తిగా వెళుతున్నా. మంచి మధ్యాహ్నం మీటింగు. మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా పెట్టుకుంటా. మీ రుణం తీర్చుకుంటా. నాకు ఏ కోరికలు లేవు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లున్నా, 30-40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా, రాజకీయ జీవితంలో ఉన్నా. మీరు చూపించే అభిమానం నాలో ఎప్పుడు కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, మీరందరూ ఆనందంగా ఉండాలని ఏకైక తపన తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు చేసిన పనులకు ఈ రోజు తెలంగాణ బాగుండే పరిస్థితి వస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ నష్టపోయే పరిస్థితి వచ్చింది. విభజన కంటే దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం బలైపోయింది. అలాంటి రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టే బాధ్యత అందరం కలిసి తీసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down.